దేవుడు మనతో మాట్లాడబోతుండగా ఒక చిన్న ప్రార్థన దేవుడికి విన్నవించుకుందామంటే ప్రార్థన చేసి. అత్యంత ప్రేమ కృప కనికరం గల మా తండ్రి, మా రక్షక ప్రభువా, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ సాయం సమయంలో కూడుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు వాక్యం ఎత్తబోవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని, ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా ప్రభువా. ఇదిగో తండ్రి, నన్ను మాట్లాడేది పరిశుద్ధ ఆత్మదేవుడే తండ్రి. నువ్వే నన్ను బలపరిచి నా పక్షాన నువ్వు నిలబడి ఎటువంటి దురాత్మ అంధకార చీకటి శక్తులు అడ్డు రాకుండా యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. నా పక్షాన్ని నిలబడి నువ్వు మాట్లాడమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అండి, మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్న విషయాలండి. ఇజ్రాయేలీలు కనాను దేశంకి వచ్చేటప్పుడు దేవుడు వాగ్దాన దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తాడు. అలా చెప్పినప్పుడు దేవుడు మోషేతో కూడా చెప్తాడు, మీరు అక్కడికి వెళ్ళే ముందు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి 7 జాతుల వారిని మీరు తప్పక వెళ్ళగొట్టాలి. వారితో పాటు మీరు సహజీవనం చేయకూడదు అని దేవుడు చెప్పిన మాటలను మోషే వారితో చెప్తాడు. మనం ఇంతవరకు ఎవరి గురించి మాట్లాడుకున్నామండి? ఈ 7 జాతుల గురించి కనానీయులు, పెరిజ్జీయులు, గిర్గషీయులు, అమోరీయులు, వారి గురించి హిత్తీయుల గురించి, పెరిజ్జీయుల గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాము. ఇంకా మనం మొత్తం 5 మంది గురించి మాట్లాడుకున్నామండి. ఇంకా మిగిలింది ఎంతమంది? 2 జాతులు ఉన్నాయి. ఆ 2 జాతుల గురించి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దామండి. ఈరోజు ప్రతిదానికి 7 జాతుల వారి గురించి కూడా మూలవాక్యంగా మనం ఒకటి తీసుకుంటున్నాము. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వచనం. అందులో ఏమని ఉంది? మనకు వీళ్ళందరినీ 7 జాతుల వారిని వెళ్ళగొట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ నీవు పరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించుచున్నప్పుడు నీవు వారిని హతం చేయవలను, నిర్మూలం చేయవలను. చూడండి, అంత గట్టిగా దేవుడు చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళంతా మీరు మొట్టమొదటిసారిగా వీరి పేరు ఎక్కడ ఉంది? ఆది కాండము 10వ అధ్యాయము 15వ వచనంలో వీరి పేరు మొట్టమొదటిసారిగా లిఖించడం మనం చూసాము. వీళ్ళు రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. నోవహు కుమారులు షేము, హాము, యాపేతు. హాము కుమారుడైనటువంటి కనాను నుండి వచ్చిన ఈ జాతులండి. వీళ్ళంతా ఈ జాతులు. ఇప్పుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నది ఈ కనాను నుండి వచ్చినటువంటి జబూస్. కనాను కుమారుడు అయినటువంటి జబూస్ నుండి వచ్చిన జాతే యెబూస్ కానీ జబూస్ కానీ అంటారు. యెబూసీయులు లేదా యెబూసీయులు. వీళ్ళ గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అంటే డిస్టర్బెన్స్ ఉందండి ఎవరికైనా? హలో, ఓకే. నాకే మరి ఇక్కడ యెబూసీయులు అంటే అణచివేయువారు అర్థం. దీనికి అర్థం ఏంటంటే అణచివేయువారు. ఎవరినైనా అణచివేయాలనే స్వభావం కలటువంటి వారు. ఇటువంటి అణచివేయ మనస్తత్వము చాలా మందికి మన చుట్టూ మన జీవిత పయనంలో ఈ లోకంలో చూస్తుంటాం. పక్కన వాడిని ఏ విధంగా అణచివేయాలా, కొంచెము వాళ్ళని ఇతరులు పొగిడినా, ఏదన్నా చదువుల్లో ముందున్నా కొంతమంది లేస్తారు, ఇలా వీళ్ళని ఎలాగా మనం డామినేట్ చేయాలి అని. డామినేట్ చేసినా అణచివేసినా ఒకటి. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, మనలో ఉన్నారు, మన ఇంట్లో ఉంటారండి. కాబట్టి అటువంటి ఇతరులను ఎదుటివారిని అణచివేయే మనస్తత్వం మనకు ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యెబూసీయుల గురించి మనము కొన్ని వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క లక్షణాలు మనం కొన్ని దేవుడు మనతో చెప్తున్నాడంటే చూద్దాం, పరిశీలిద్దాం. చరిత్రను పరిశీలిస్తే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలుసుకుందాం.
యెబూసీయులు ప్రాచీన కనాను ప్రజలలో ఒక భాగం. వీళ్ళు కూడా కనాను ప్రజల్లో ఒక భాగమే కదా. వీరి పూర్వీకుడు కనాను కుమారుడైనటువంటి జబూస్ లేదా యబూస్ అని చెప్పబడింది అనమాట. ఆ యబూస్ నుండి వచ్చిన వాళ్ళే, ఆ సంతతి వాళ్ళే యెబూసీయులు. వీరు ప్రధానంగా యెరూషలేం నగరంలో నివసించేవాళ్ళు. ఎక్కడ వీరు 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 దేన్ని ఆక్రమించుకున్నారంటే దేవుడు పట్టణమునే ఆక్రమించుకొని అక్కడ నివాసము కొనసాగిస్తున్నారు. ఈ నగరాన్ని మొట్టమొదట యెరూషలేముని అప్పట్లో యబూస్ అని పిలిచేవాళ్ళంట. ఈ యెరూషలేముని యబూస్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు? ఈ యెబూసీయులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి దాన్ని యబూస్ అని పిలిచేవాళ్ళంట. ఇక్కడ వీళ్ళ సంస్కృతిని మనం పరిశీలిస్తే వీరి సంస్కృతి ఇతర కనానీయుల మాదిరిగానే బహుదేవతారాధకులు. వీళ్ళు అనేక దేవతలను పూజిస్తారు. సూర్యదేవుని ఎక్కువగా బాల్, అస్తారోత్ వంటి దేవుళ్ళను ఆరాధిస్తారు. వీళ్ళు వాళ్ళ దైవాలు బాలు, అస్తారోత్ అన్నమాట. విగ్రహారాధన, బలి సమర్పణలు, కొన్నిసార్లు మానవ బలులు కూడా వీళ్ళకు అలవాటు. వీళ్ళ యొక్క పూజలు ఎలా చేస్తారంటే విగ్రహారాధన ఎక్కువ చేస్తారు, బలులు అర్పించుకుంటారు, కొన్నిసార్లు మానవ బలులు కూడా ఇస్తారనమాట. వీరి జీవన విధానం, వీరి జీవన శైలి చూస్తే శక్తివంతమైన కోటలు, నగరాలు నిర్మిస్తారన్నమాట. వీళ్ళు అమోరీయులు మట్టిలలో ఉంటారు కదా, వీళ్ళు అలా కాదు, శక్తివంతమైన కోటలు, పెద్ద పెద్ద నగరాలు నిర్మించుకుంటారు. యెరూషలేం అందుకే గట్టి గోడలతో ఉంది కదా. యెరూషలేం గోడలు ఎలా ఉన్నాయి? కొండల మీద వీళ్ళ నివాసం ఉంది అనమాట. వీళ్ళ నివాసం ఎక్కడుంది? కొండల మీద నివాసం. యెరూషలేం ఎక్కడుంది? కొండ మీదే కదా, ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఆ కొండ మీద వీళ్ళు నివాసం చేస్తున్నారు. ఈ కొండల వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము, వ్యాపారము. వ్యవసాయం చేసుకోవడం, వ్యాపారం చేయటం. యుద్ధ సామర్థ్యాన్ని పరిశీలిస్తే వీరు బహుధైర్యవంతులు. ముఖ్యంగా యెరూషలేము రక్షణలో ప్రసిద్ధులు. వాళ్ళ నగరాన్ని వాళ్ళని భద్రం చేసుకోవడంలో చాలా సుప్రసిద్ధులు అనమాట. బహుబలిష్ఠులు. ఎవరిని ఒక్క ఈగను వాళ్ళనీయకుండా చాలా యెరూషలేముని, వాళ్ళ పట్టణాన్ని ఏదైతే వాళ్ళ నివాసంగా ఏర్పాటు చేసుకున్నారో దాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటున్నారు. యెబూసీయులు మొదట యెరూషలేం మీద గట్టి పట్టు కలిగి శక్తివంతమైన ప్రజలు. వీళ్ళు యెరూషలేం మీద గట్టి పట్టు కలిగింది ఎందుకంటే చాలా సంవత్సరాలు వీళ్ళు నివసిస్తున్నారు. దాని మీద ఇంకా మనం ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే అన్ని అందులో సమకూర్చుకుంటాం కదండి. అదే అద్దెళ్ళలో అయితే అన్ని సమకూర్చుకోము. ఎందుకు? మనం ఈరోజు ఉంటాం, రేపు వెళ్తాం, ఎందుకు అని అంటాం. ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా తాత్కాలికమైనటివే చేసుకుంటాం అద్దెళ్ళలో. కానీ అసలు మన సొంత ఇంట్లో అన్నీ మనము సెట్ చేసుకుంటాం. అలాగా యెరూషలేం వాళ్ళ సొంత నివాసం అని గట్టిగా పట్టుబట్టి చాలా శక్తివంతంగా దాన్ని కాపాడుకుంటూ ఉన్నారనమాట. దేవుని ప్రజలు వారిని వెళ్ళగొట్టలేకపోయినారు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడండి, ఎన్ని చోట్ల ఉంది బైబుల్లో చెప్పండి. బైబుల్లో వీళ్ళ గురించి సంఖ్యాకాండంలో ఉంది, ఆదికాండంలో ఉంది, హెబ్రీలో ఉంది 12వ అధ్యాయంలో వీళ్ళ గురించి. సారీ హెబ్రీలో కాదు, తర్వాత ఇలాగా వీళ్ళ గురించి యెహోషువ గ్రంథంలో ఉంది. వీళ్ళ గురించి ఆ విధంగా ప్రతి చోట మనకు దేవుడు హెచ్చరిస్తూ వీళ్ళ పేర్లు అనేక చోట్ల లిఖింపబడటం జరిగింది. అలాగే ఎజ్రా 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉందండి యెబూసీయుల గురించి. ఈ కనానీయులు, హిత్తీయులు, పెరిజీయుల గురించి ఉంది. యెహోషువ గ్రంథంలో ఉంది, నిర్గమకాండంలో ఉంది. 7 జాతుల గురించి చూడండి ఎన్ని చోట్ల ఉందో. కాబట్టి ఇంత ప్రాముఖ్యత వీళ్ళ పేర్లు ఇన్నిసార్లు వచ్చిందంటే ఒక్కసారి లిఖించబడితేనే దేవుడు ప్రణాళికలో, దేవుడి యొక్క దాంట్లో ఉన్న దేవుడు వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడంటే ఏదో ప్రాముఖ్యత ఉండడమే కాక శత్రువు గురించి అయినా దేవుడు ఇష్టపడిన వారి గురించి అయినా దేవుడు అలా రాయించటం జరుగుతుంది. కాబట్టి
వీళ్ళు చాలా చోట్ల మనం బైబిల్లో వీళ్ళ ప్రస్తావన మనకు చూస్తామన్నమాట. ఈ దేవుడి ప్రజలు దేవుడు అన్నిసార్లు చెప్పినప్పటికీ వీళ్ళని సంపూర్ణంగా దేవుడి ప్రజలు వెళ్ళగొట్టలేకపోతారు. కానీ చివరికి దావీదు ద్వారా దేవుడి యోచన నెరవేరింది. దేవుడి యొక్క యోచన ఏంటి, ఆలోచన ఏంటి, వీళ్ళని వెళ్ళగొట్టాలి అని. ఎవరు వెళ్ళగొట్టలేదు, కానీ దావీదు ద్వారా మాత్రమే ఆయన ఆలోచన, ఆయన యొక్క కోరిక నెరవేరింది అనమాట. ఈ యెబూసీయులు భూమికి చివరికి యెబూసీయుల యొక్క భూమి చివరికి ఈ భూమిని దేవుని ఆలయం కట్టబడిన పవిత్ర స్థలం అయిపోయింది అనమాట. ఎప్పుడైతే దేవుడి కోరిక నెరవేరిందో అప్పుడు యెబూసీయుల యొక్క వాళ్ళు ఆక్రమించుకున్న ప్రదేశము దేవుడి ఆలయంగా పవిత్రమైన స్థలంగా ఏర్పడింది. అంత భయంకరమైన పాప స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము చివరాఖరికి ఏమైంది, పవిత్ర స్థలము, దేవుని ఆలయం అయిపోయింది. యెరూషలేము ప్రపంచానికి కేంద్ర బిందువు, అంటే గరిబినాభి, ప్రపంచానికి మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడ నుండి అనేక గొప్ప కార్యకలాపాలు జరిగాయి, అంటే పరిపాలనలు జరిగాయి. మన పితరుడైన అబ్రహాం యొక్క విశ్వాస పరీక్షలో మన పితరుడైన అబ్రహాంని ఇక్కడే దేవుడు పరీక్షిస్తాడు. అందులో విజయం సాధిస్తాడు అబ్రహాం. ఏం పరీక్ష అందరికీ తెలుసు. ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడ్డ ప్రదేశం ఇదే. దేవుడు తనకు కుమారుని బలి అర్పించమని అడిగినప్పుడు అబ్రహాం దానికి సిద్ధపడతాడు. ఆ సిద్ధపడ్డ ప్రదేశం అదే. ఆ విశ్వాసంలో అబ్రహాం విజయాన్ని సాధించిన ప్రదేశము అదే. ఇస్సాకు బదులుగా గొర్రె పిల్లను చూపించిన ఆ ప్రదేశం కూడా ఇదే అన్నమాట. ఇంకోటి ఏంటంటే సొలొమోను దేవాలయం కట్టించింది కూడా ఇక్కడే. ఇలా చివరకు మన కోసము, మన పాపాల కోసము, మన యొక్క పాప జీవితం కోసము దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి ప్రాణార్పితం చేసినటువంటి ప్రదేశం కూడా ఇది అనమాట. చూసారా యెరూషలేం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో. కాబట్టి దావీదు పరిపాలించిన తర్వాత, వాళ్ళ మీద విజయం సాధించి పరిపాలించిన తర్వాత యూదా రాజులందరూ చాలా మంది యూదా రాజులు యెరూషలేముని కేంద్రంగా పరిపాలిస్తారనమాట. యెరూషలేముని కేంద్రంగా చేసుకొని, ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మనం ఎలా పరిపాలిస్తున్నాం అలాగా దాన్ని కేంద్రంగా క్యాపిటల్ సిటీగా పెట్టుకొని పరిపాలించటం జరిగింది. ఇజ్రాయేలీలు ఇలా జయించుకుంటూ 7 జాతులు జయించుకుంటూ వెళ్తే ఆఖరి జాతి వీళ్ళే, యెబూసీయులే, ఇజ్రాయేల్ దేశానికి, కనాను దేశంకు యెరూషలేము గరిబినాభి వంటిది. ఇటు ఇజ్రాయెల్ దేశానికి, కనాను దేశానికి యెరూషలేము సెంటర్ ఆఫ్ ద హార్ట్ అనమాట. ఇది గరిబినాభి వంటిది, ప్రధాన ప్రాంతం అనమాట. ఇది ఇంత ముఖ్యమైన పట్టణమును వారు ఆ యెబూసీయులు ఆక్రమించుకున్నారనమాట. అప్పుడంతా ఆక్రమించుకొని పరిపాలించారు. ఇక్కడ వీళ్ళు పాప స్వభావంతో కప్పబడి ఉండేవాళ్ళు. దైవిక ఆలోచన, ప్రేరేపణ, దైవ సూచనలు, దేవుని నడిపింపు ఏమి పట్టించుకోరు. ఇవేమి కలిగే వాళ్ళు లేరనమాట. వీరు దేవునికే కాదు, దేవుని బిడ్డలకు కూడా చాలా వ్యతిరేకులు. సొంత మార్గంలో ఎవరి మాట వినరు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళ మతి ఏదో అదే జరిపిస్తుంటారన్నమాట. సొంత మార్గంలో నడుస్తారు, ఒక్కరు చెప్పరు. ప్రతి విషయానికి, చిన్నదానికి పగ తీర్చుకోవడం మనస్తత్వం కలనటువంటి వీళ్ళు పగ తీర్చుకునే మనస్తత్వం. చిన్నదానికి యుద్ధానికి కాలు దూతారనమాట. వీళ్ళు వెంటనే ప్రతిదానికి యుద్ధానికి పదండి యుద్ధానికి సిద్ధం అవుతారనమాట. ఈ విధంగా ఎదుటి వారిని తగ్గించి చూసే మనస్తత్వం కూడా వీళ్ళకుంది. హేళన చేసే మనస్తత్వం వీళ్ళది. ఎదుటి వారి పరాక్రమాన్ని చులకనగా చూసేవాళ్ళు అనమాట. ఎదుటి వాళ్ళ యొక్క పరాక్రమం ఎంత వీరుడు వచ్చినా, వీళ్ళు ఎంత మా ముందు వీళ్ళు ఏపాటి వాళ్ళు అని ఎగతాలు చేస్తారు, లెక్క చేయరు అనమాట. అటువంటి వాళ్ళు వీళ్ళు యెబూసీయులు. ఆదికాండం 15వ అధ్యాయము 20-21 చూసుకుంటే ఇక్కడ కూడా వాళ్ళ యొక్క పేరు మనకు కనిపిస్తుందండి. హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిలను, అమోరీలను, కనానీయులను, గిర్గషీయులను, యెబూసీయులను నీ సంతానంకి ఇచ్చి ఉన్నాను అబ్రాహాముతో నిబంధన చేసెను దేవుడు. ఇక్కడ కూడా వీరి పేరు ప్రస్తావించటం జరిగింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం తీసుకుంటే, ఐగుప్తు నుండి విడిపించుటకు 7 జాతులు నివసిస్తున్న, పాలు తేనెలు ప్రవశిస్తున్న కనాను దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్తున్నాను
చెప్తున్నాడు వాళ్ళకు, ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించడానికి మరి అక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తాను? 7 జాతులు, వీళ్ళు 7 మంది అండి. మనం చెప్పుకున్నాం కదా, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, అమోరీయులు, గిర్గషీయులు, వీళ్ళందరూ వీళ్ళు నడిపించడానికి వాళ్ళందరినీ వాళ్ళు ఉన్నటువంటి పాలుతేనెలు ప్రవహిస్తున్నటువంటి కనాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను దిగి అని దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. వాగ్దానం వాళ్ళకు భరోసా ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు అన్నమాట. సంఖ్యాకాండం 13 అధ్యాయం తీసుకుంటే ఒక్కొక్క గోత్రం నుండి మోషే ఒక్కొక్క గూఢాచారాన్ని, అంటే వేగుల్ని పంపిస్తాడు. 12 గోత్రాలు కదండి ఇజ్రాయెల్. 12 మందిని మోషే కనాను దేశానికి పంపిస్తాడు. ఒక యుద్ధానికి వెళ్ళే ముందు అక్కడ యొక్క పరిస్థితులు మనము తెలుసుకోవాలి. మనం ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ పరిస్థితులు ఏంటి, అది ఎలా ఉంది, ఆ ఊరు ఎలా ఉంది, ఆ ఆఫీస్ ఎలా ఉందని మనం తెలుసుకుంటాం కదా. అలాగే అంత గొప్ప అది వాళ్ళు చాలా భయంకరమైన ప్రజలు అని తెలుసు. అయినా యుద్ధానికి వెళ్ళే ముందు మోషే వీళ్ళు 12 మందిని ప్రతి గోత్రానికి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని వేగుని పంపిస్తాడు దేవుడు. వేగులాగా పంపించి గుడాచారులను వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని, అక్కడ ప్రజల యొక్క స్వభావమును, వారి యొక్క పరాక్రమమును తెలుసుకొని వాళ్ళ దేశ పరిస్థితులను తెలుసుకొని రండి అని పంపించినప్పుడు ఆ 12 మంది వేగులు ఏం చెప్పారు, తిరిగి మోషేకి కనుక్కొని వస్తారు. ఏమని చెప్తారంటే వారి దేహదారుఢ్యాన్ని బట్టి వారి జయించడం కష్టము అని చెప్తారు. వాళ్ళ దేహదారుఢ్యాలు చూస్తే అమ్మో చాలా భయంకరంగా జైజాంటిక్ పర్సనాలిటీ అన్నమాట వాళ్ళది. వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క పౌరుషము, వాళ్ళ యొక్క ఫెరోషియస్నెస్ చూస్తే వీళ్ళు మనం జయించడం కష్టం మోషే అని చెప్తారనమాట. చెప్తే సంఖ్యాకాండం 13 అధ్యాయము 29వ వచనం చూసుకుంటే అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయుల కొండ దేశంలో నివసించుచున్నారు. చూడండి, కొండ ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు. యెరూషలేము ఎత్తైన ప్రదేశంలో ఉంది, కొండ ప్రాంతం. మరి యెబూసీయులు కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీళ్ళు 7 జాతుల్లో హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, వీళ్ళు ముగ్గురు ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తారు. మీకు చెప్పాను, హిత్తీయులు గురించి చెప్పేటప్పుడు చెప్పాను, యెబూసీయుల గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను. వీళ్ళు ఎత్తైన ప్రదేశంలో నివసించే వాళ్ళతో చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు పైనుండి కింద నుండి ఏది వస్తున్నా పైనుండి చాలా స్ఫురద్రూపులు అనమాట. వీళ్ళు కింద నుండి ఎవరు వస్తున్నారు ఏంటి, శత్రు యొక్క వాసనని అలాగే పట్టేస్తారనమాట. ఈజీగా చూడగలగడానికి కూడా చాలా అవకాశం ఉంది. కింద నుండి పైకి చూడలేము, కానీ పై నుండి కిందకి ఈజీగా చూడగలం. అలా చూసి వెంటనే యుద్ధానికి వాళ్ళని పైకి ఎక్కక ముందే ఏ విధంగా వాళ్ళని సమూలంగా వాళ్ళని నాశనం చేయాలో వీళ్ళు ఎత్తులేసేస్తారు. దానికి తోడు బహుధైర్యవంతులు, అంటే మూర్ఖుడికి ధైర్యం ఎక్కువ అంటారు. అలాగా దూసుకుపోయే మనస్తత్వము, యుద్ధానికి ఎప్పుడెప్పుడు యుద్ధాలు వస్తాయని ఎదురు చూసే మనస్తత్వం కూడా యుద్ధానికి రెడీ అన్నమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు యెబూసీయులు కూడా. యెహోషువ 10వ అధ్యాయం తీసుకుంటే అదోసెదెకు రాజు యెరూషలేమును పరిపాలించేవాడు. యెహోషువ కాలంలో అదోనిసెదెకు అనే రాజు యెరూషలేమును పరిపాలించేవాడు. ఇతను కూడా యెబూసీయుడే. అదోనిసెదెకు రాజు యెబూసీయుడే. యెహోషువ ఇజ్రాయేలీలు దండెత్తి వస్తున్నాడని అదోనిసెదెకు రాజు యెహోషువ వస్తున్నాడు మన మీదకు యుద్ధానికి అని వెంటనే తెలుసుకొని అదోనిసెదెకు రాజు ఏం చేశాడు, తన ఇతర రాజులు, సామంత రాజులందరినీ పోగు చేసుకొని వాళ్ళ సహాయంతో వాళ్ళు ఎలాగైనా వాళ్ళని ఓడగొట్టాలని చూస్తాడు. యెహోషువకు దేవుడి హస్తం తోడుగా ఉంది కాబట్టి వాళ్ళ మీద ఇశ్రాయేలీయులు విజయం పొందుతారు. ఎంత విజయం పొందినప్పటికీ పూర్తిగా వారిని తరిమివేయలేకపోయారనమాట. యెహోషువ వాళ్ళు యెరూషలేమును ఆక్రమించుకున్నప్పటికీ పూర్తిగా వారిని తరిమివేయలేకపోయారు. యెహోషువ తర్వాత దాదాపు 400 సంవత్సరాలు యెబూసీయులు అక్కడే నివసించారు. వారిని జయించలేకపోయారనమాట. యెహోషువ తర్వాత 400 సంవత్సరాలు ఉన్నారు యెబూసీయులు. న్యాయాధిపతులు వచ్చారు, సౌలు వచ్చాడు, ఎవ్వరు వారిని సంపూర్ణంగా జయించలేకపోయారు. ఈ సమయంలో
దావీదు వస్తాడు. దావీదు వచ్చాక దావీదు రాజుగా రాకముందే ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఆ రాత్రులు గొర్రెల్ని కాస్తున్నప్పుడు అక్కడ పైన ఎత్తైన ప్రదేశాలని చూస్తూ ఆ యెరూషలేమును చూస్తూ గడిపేవాడు అనమాట చాలా చిన్నప్పుడే. తర్వాత రాత్రిపూట ఈ మన మన పితరులకు దేవుడు చేసిన అద్భుతాల గురించి, దేవుడి యొక్క కార్యాల గురించి పక్కన ఉన్నటువంటి ముసలి ముతక వాళ్ళందరూ దావీదుకు వారు చెప్తున్న కథల ద్వారా దేవుని దావీదు ప్రేమించేవాడని పాస్టర్ గారు కూడా చెప్పారు. అలా వారు చెప్తున్న కథలు కాదు, జరిగిన సంఘటనలు, మన దేవుడు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఏ విధంగా 10 తెగుళ్ళను తీసుకొచ్చాడు ఐగుప్తు నుండి ఇజ్రాయేలుని ఏ విధంగా కనాను దేశానికి నడిపించాడు అని ఈ చెప్పే క్రమంలో దేవుణ్ణి చాలా హెచ్చు చేస్తూ దేవుడి క్రియలన్నీ చెప్తుండగా దావీదుకు చాలా మిక్కిలి ఆసక్తి కలిగేది. దేవుడి యొక్క క్రియలు, దేవుడి యొక్క పనులు, దేవుడి గురించి వినాలంటే అత్యాసక్తితో వింటుండేవాడు. అటువంటి సమయంలోనే ఈ దావీదు యెరూషలేము గురించి కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడిగేవాడు. ఈ ఎత్తైన పట్టణం ఎవరిది అంటే అది అక్కడ ఎవరున్నారంటే ఆ పట్టణం మనదే బాబు, అక్కడ మన పితరుడైన అబ్రహాం గురించి ఆ పట్టణం మనదే, మన పితరుడైన అబ్రహాం గురించి, అబ్రహాము అక్కడ ఏ విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయము, ఇస్సాకుని బలి అర్పించడానికి వెళ్ళిన ప్రదేశం అదే. అలాగే ఇందాక ఏం చెప్పానండి, అలాగే గొర్రెపిల్లని చూపించిన ప్రదేశము, సొలొమోను అక్కడ దేవాలయాన్ని కట్టించిన ప్రదేశం అదే. యేసుక్రీస్తు అని చెప్పాడు అనమాట. సారీ లేదు, సొలొమోను కాదండి, ఆ ప్రదేశము పితరుల గురించి చెప్పాడు, ఇక్కడ సొలొమోను రాదు. అప్పుడు ఇవన్నీ విని దావీదు ఆ యెరూషలేము మీద చాలా మక్కువ పెంచుకున్నాడు. అదే దేవుడి ప్రదేశం, అది మనదేనా, మనదైతే వాళ్ళు ఎందుకున్నారు, ఆ పట్టణంలో ఎలా ఉంటుంది చూడాలని చిన్నప్పుడు ఆసక్తి కలిగింది. అలాగే పెద్దయ్యే కొద్దీ దావీదు మహారాజు అయిపోతాడు. మహారాజు అయిన తర్వాత కానీ చిన్నప్పటి నుండి హృదయంలో యెరూషలేము పట్టణం ముద్ర వేసుకొని ఉంది దావీదుకి. అందుకని ఆ హృదయంలో అది దైవిక పట్టణం అని ఎలాగైనా మనం పొందుకోవాలని అతని హృదయంలో చిన్నప్పటి నుండి ముద్ర పడింది కదా. దాన్ని అలాగే ఆ కోరికని పెద్దదవుతా ఉంది ఈయన రాజు అయిన తర్వాత. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం తీసుకుంటే, దావీదు 30 సంవత్సరాల వయసులో పట్టాభిషేకం పొంది రాజు అయ్యాడు, పట్టాభిషిక్తుడైనాడు. అప్పుడు 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు రాజుగానే దేవుడి ఆశీర్వాదంతో రాజుగా పరిపాలిస్తూ కొనసాగాడు అనమాట. అంటే 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఈ మొత్తము అక్కడ 30 ఇటు 40 వేసుకుంటే 70 సంవత్సరాల వయసు వరకు దావీదు ఇలా ఈ రాజ్యాధికారాన్ని కొనసాగించాడు, బ్రతికాడు అనమాట. ఈ మధ్యలో ఆయనకు ఎన్నో శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దండయాత్రలు, అడవిలో పరుగులు, అలాగే ఎముకనంటిన వాళ్ళే మోసం చేశారు. అది కాదండి, అబ్షాలోము తరుముతాడనమాట. ఇంట్లో వారిలో యుద్ధాలు వస్తాయి. ఈయన రాజు అయిన తర్వాత అబ్షాలోము చాలా ప్రేమైన కుమారుడు దావీదునే తరుముతాడు. ఇంట్లో బెత్షెబాతో పాపం చేసి ఇంట్లో వారి మధ్య, అంటే అతని ఉపపత్నులనే అతని కుమారులు చెరిపేయటము, ఇలాంటి వారి మధ్యనే ఇంకొక సహోదరుడు, ఇంకొక ఏమంటారు స్టెప్ బ్రదరు వాళ్ళ చెల్లిని పాడు చేయటము, ఇలాగ ఇంట్లోనే చాలా భయంకరమైన కృత్యాలు యుద్ధాలు జరుగుతాయి. ఇటువంటి కష్ట సమయంలో కూడా దావీదు దేవుని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదండి. దావీదు 7 సంవత్సరాలు హెబ్రోనును పరిపాలించాడు.
హెబ్రోనును దావీదు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈ హెబ్రోను యెరూషలేముకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇప్పుడు కూడా అదే దూరమే. ఇప్పుడు మనం కానీ ఇజ్రాయేల్కి వెళ్తే దేవుడి కృపలో మా పాస్టర్ గారు దైవ సేవకుడు మా వచించినటువంటి మాట తప్పక నిజమవుతుందని మనం అందరం అనుకుంటున్నామండి. కాబట్టి ఆ యెరూషలేముకి వెళ్తే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం కారులో ప్రయాణం చేస్తే గంట ప్రయాణం అంట. అతి సమీపంగా హెబ్రోను యెరూషలేముకు ఉంది అనమాట. ఈ హెబ్రోనులో అబ్రహాము, శారా, లేయా, యాకోబు వాళ్ళ యొక్క సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ యెరూషలేము తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. యెరూషలేముకు ఎంత ప్రాముఖ్యత, ఎంత ఇంపార్టెన్స్, ఎంత గొప్పతనం ఉందో అవన్నీ నెక్స్ట్ ప్లేస్ హెబ్రోన్కు ఉందన్నమాట. దావీదుకు ఎలాగైనా యెరూషలేము సింహాసనము అధిష్ఠించాలనే కోరిక ఉందన్నమాట. యెరూషలేము అందులో సమీపంగా హెబ్రోను పరిపాలిస్తున్నాడు. దావీదు కన్ను ఎప్పుడు యెరూషలేము మీదే ఉంది. యెరూషలేము కొండ మీదకి ఎక్కి అక్కడ పరిపాలించాలనే దృఢ సంకల్పం దావీదుకు ఉంది. కాబట్టి అంత గొప్ప సంకల్పము, అటువంటి దేవుడికి మహిమ తీసుకురావాలనే కోరిక ఉన్నప్పుడు తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మనం కూడా అండి ఏదైనా దైవికమైన ఆలోచన ఉన్నప్పుడు తప్పక మనం ప్రార్థన చేస్తే దేవుడు నెరవేరుస్తాడు. చూడండి, దావీదుకి ఎంత చిన్నప్పటి నుండి ఎంత కోరిక ఉందో, దేవుడి పట్టణం అది మన పట్టణం అని. మనం కూడా పరలోకమునే చూస్తుండాలి. మన పట్టణము, మన యొక్క ధ్యేయము, మన యొక్క దృఢ సంకల్పం ఏంటి? దావీదైతే యెరూషలేము కొండ మీదకి ఎక్కి పరిపాలించాలనే దృఢ సంకల్పం కలిగి ఉన్నాడు కదా. మనకు కూడా మన దృఢ సంకల్పం ఏమై ఉండాలి? మనము పరలోక పట్టణంలో మనం ఉండాలి. మనం ఇక్కడి నుండి పరలోక పట్టణంకి వెళ్ళాలి. ఇదే మనకు గురి, ఇదే మనకు ధ్యేయము, ఇదే మన దృఢ సంకల్పంగా మనం అందరము అనుకోవాలి. దేవుడి యొక్క ఆలోచన, మన ఆలోచన ఒకటే. కాబట్టి దేవుడు కూడా పరలోక రాజ్యముని చేరుకోండి అనే దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడి యొక్క ఆలోచన, మన ఆలోచన ఒకటైనప్పుడు తప్పక మనము పరలోకంలో ఉంటాం అన్నమాట. అక్కడ పరిశుద్ధులతో మనం ఉంటాము, దేవుడితో మనం ఉంటాము. ఈ విధంగా మనం కూడా దావీదు వలె ఎప్పుడు మనం యెరూషలేము పట్టణం వైపు ఏ విధంగా చూస్తున్నాడో మనం కూడా పరలోక పట్టణం కోసము మనం చూస్తూ ఉండాలి. మన గురి అక్కడే నిలపాలి. దావీదు తన పక్షాన పోరాట యోధులు, దావీదు పక్షాన ఎవరున్నారు? పోరాట యోధులు ఉన్నారు. తన సైన్యంలో యుద్ధ నైపుణ్యం గలవారు ఉన్నారు. ఈటలు వేయడంలో అందవేసిన చేయగల బెన్యామీనీయులు కూడా ఉన్నారు. రోషం గల యవ్వనస్తులు ఉన్నారు. పౌరుషం గల వీరులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ ఆ సైన్యాన్ని బట్టి దావీదు అతిశయపడలేదు. ఎలుగుబంటిని సింహాన్ని ఏ విధంగా చీల్చినప్పుడు, ఎలుగుబంటిని సింహాన్ని గొల్యాదును చంపడానికి దేవుడిచ్చిన బలాన్ని బట్టి, ఆ విజయాన్ని బట్టి, దేవుడు హస్తం తోడును బట్టి, దేవుని బట్టి అతిశయపడ్డాడు దావీదు. ఇలాంటి యోధులు, యుద్ధ నైపుణ్యం ఉన్న వీరులను బట్టి అతిశయపడలేదు దావీదు. తన గోల్ ఏంటి? దేవుడి పట్టణాన్ని నేను తీసుకోవాలి. అటువంటి దుర్మార్గులు, దుష్టులు చేతిలో దేవుడి పట్టణం ఉండకూడదు. అనే మంచి ఉద్దేశం ఉంది కాబట్టి, దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు భయపడలేదన్నమాట. దేవుడు నాకు సహాయం ఇస్తాడని దేవుని బట్టి మాత్రమే అతిశయపడ్డాడు. అనేక రాజుల్ని జయించినా కూడా, అనేక రాజులను కూడా జయించాడు. ఇదంతా దేవుడి కృపే అని, దేవుడి యొక్క సహాయమే అని నమ్మినటువంటి వాడు, దేవుని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి దావీదు. మనం కూడా చాలా అమితంగా ప్రేమిస్తే అప్పుడు మనం కూడా దావీదు వలె దేవుడికి ఇష్టానుసారులుగా అయిపోతాము. అమితంగా దేవుని స్తుతించాడు. ఎట్టి పరిస్థితుల్లో, కొండల్లో, లోయల్లో ఉన్నప్పటికీ, కొండల మీద ఉన్నప్పటికీ, అడవుల్లో ఉన్నప్పటికీ, హంస తూలిక తల్పం మీద ఉన్నప్పటికీ, సింహాసనం మీద ఉన్నప్పటికీ
వచ్చినప్పటికీ దావీదు దేవుని స్తుతించటం ఎప్పుడూ మానలేదు. పాపం చేసినప్పుడు కూడా నేల మట్టుకు తల వంచుకొని దేవుణ్ణి పశ్చాత్తాపడ్డాడు. అటువంటి హృదయము మనకు, అటువంటి దావీదుకి ఇచ్చినటువంటి మనసు మనకు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకోవాలి. అలా ఉన్నప్పుడు తప్పక మనం కూడా దేవుడికి ఇష్టానుసారులుగా ఉంటాము. కాబట్టి వెంటనే ఏం చేశాడు దావీదు, ఎబిసీయుల మీదకు దండయాత్రను ప్రకటిస్తూ ఒక లేఖ పంపుతాడనమాట. ఆ రోజుల్లో రాజులు మేము ఏదో యుద్ధానికి వస్తున్నామని ఒక లేఖ పంపిస్తుండేవాళ్ళు. అలాగా దావీదు కూడా ఎబిసీయులకి ఒక లేఖ పంపిస్తాడు, దండయాత్ర గురించి ప్రకటిస్తూ లేఖ పంపిస్తే వెంటనే వాళ్ళు ఏం చేశారు చూసారా, వెంటనే రా మిమ్మల్ని జయించడానికి మా దగ్గర ఉన్న కుంటివారు గుడ్డివారు చాలు అని సమాధానం ఇచ్చారు. ఎంత అహంభావులు చూడండి. రండి మిమ్మల్ని జయించడానికి మేము అక్కర్లేదు, కుంటి వాళ్ళు ఉన్నారు మా దగ్గర, గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలు అని అహంభావంతో జవాబిచ్చారు. చూడండి, ఇటువంటి అహంభావం మన దగ్గర ఉందేమో పరిశీలించుకుందామండి. మనము ఇటువంటి అహంభావము, గర్వము, ఎదుటి వారిని చులకనగా చేయటం, వారి యొక్క పరాక్రమాన్ని, వాళ్ళ యొక్క స్థితిని మనము తక్కువగా అంచనా వేయటం, ఇలాంటి మనస్తత్వం ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇవన్నీ తీసేసుకుందాము తప్పకుండా. ఇటువంటి దుర్మార్గుల గురించి దేవుడు ప్రతి వారం మాట్లాడుతున్నాడంటే ఆ దుర్మార్గ లక్షణాలు మనలో ఉన్నాయని పరిశీలించుకొని యేసు నామంలో తొలగించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తప్పక ఇటువంటి గర్వము, అహంభావం ఉన్నా తీసేసుకోవాలి. తర్వాత వీరి ఎదుటి నుండి వీళ్ళు దినవృత్తాంతాల గ్రంథం అంటే అది ఎన్నో అధ్యాయమో నేను మర్చిపోయాను. దావీదు దినవృత్తాంత గ్రంథంలో దావీదు ఏమంటాడంటే, దావీదు తన రాజ్యంలో ఒక దండోర వేయిస్తాడనమాట. వేయించి ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా రండి కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలు మిమ్మల్ని హతం చేయడానికి అన్నప్పుడు రాజ్యంలో దండోర ఒకటి వేయిస్తాడు. ఎవరైతే ఎబిసీలను ముందుగా జయిస్తారో వారికి నా రాజసభలో ఉన్నతమైన కొలువు ఇస్తానని ప్రకటిస్తాడు దావీదు. మన ఇశ్రాయేలులో ఎవరైతే మీరు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళని ఫస్ట్ జయిస్తారో, వాళ్లకు మన రాజ్యంలో ఉన్నతమైన కొలువు, ఉద్యోగాన్ని ఇస్తానని, స్థానాన్ని ఇస్తానని దావీదు ప్రకటిస్తాడు. అప్పుడు దావీదుకు సహాయంగా యోవాబు వచ్చి వారి మీద విజయాన్ని సాధిస్తాడు. యోవాబు ముందు వచ్చి వాళ్ళ మీద విజయం సాధిస్తాడు. దావీదు వారిని సంపూర్ణంగా వెళ్ళగడతాడు. చూసారా, మన పితరులకు చేయలేనటువంటి పని దావీదు చేస్తాడు. ఎందుకు చేశాడంటే, దావీదుకు ఆ గొల్యాదుని చంపేటప్పుడు, ఎలుగుబంటిని చంపేటప్పుడు, సింహాన్ని చంపేటప్పుడు దేవుడి బలాన్నే నమ్ముకున్నాడు, దేవుడి మీద విశ్వాసం. అంతేకాదండి, దావీదు చాలా రోషం గలవాడు. గొల్యాదు ఆ విధంగా మాట్లాడుతుంటే, ఇతను ఇశ్రాయేలుని అంత చులకనగా చూస్తుంటే రోషం వచ్చింది. తన దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ ఆ రోషంతో దేవుడి నామాన్ని అంత అవమానం పరుస్తున్నాడని రోషంతో ముందుకెళ్తాడు. అది దేవుడే యుద్ధం చేస్తాడనమాట. దావీదుకు దేవుడి పట్ల అంత రోషము, అంత ప్రేమ, అంత ఆకాంక్ష ఉంది కాబట్టి దావీదు ఇవన్నీ జయించగలిగాడు. ఇక్కడ కూడా అదే సేమ్. ఇక్కడ కూడా వీళ్ళని ఎబ్సీల్ని వెళ్ళగొట్టడానికి ముఖ్య కారణము దావీదుకున్న దేవుడితో ఉన్న సత్సంబంధము. అందుకని దావీదు వాళ్ళని దేవుడి కృపతో, దేవుడి సహాయంతో, దేవుడి హస్తం తోడుగా ఉండడం బట్టి సంపూర్ణంగా వెళ్ళగట్టేశాడు. కాబట్టి దేవుని బట్టి దావీదు ధైర్యంగా ఎబ్సీల మీదకి వెళ్ళగలిగాడు. వారి కుంటి వారిని, గుడ్డి వారిని హతం చేసేసాడు. జనరల్గా వారి మీద జాలి పడాలి కదా, వాళ్ళ గర్వాన్ని, అహంభావాన్ని అణచటం కోసం దావీదు వారి కుంటివారిని, గుడ్డివారిని కూడా హతం చేసేస్తాడు. మన బైబిల్ మీద అనేక పరిశోధనలు జరుపుతున్నారండి. ఎంత అంటే ప్రతి విషయాన్ని యెరూషలేము మీద అయితే ఇంకా లెక్కలేనన్ని పరిశోధనలు జరుపుతున్నారు. ఈ దావీదు ఎలా కొండపైకి ఎక్కి వాళ్ళని జయించాడు అనే దాని మీద పరిశోధనలు చేశారంట ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఉద్యోగమే అది. మరి ఎక్కువ బైబిల్ మీద పరిశోధనలకు ముందుకు వస్తున్నారు. ఇంత ఎత్తైన ప్రదేశంకు దావీదు సైన్యం ఎలా వెళ్ళింది, ఎలా జయించింది అనే సందేహాలు వాళ్ళకు వచ్చాయి. అందుని బట్టి వాళ్ళు పరిశోధనలో
ఎలా జయించారని కనుక్కున్నారంట. ఎలాగంటే కొండ ప్రాంతం పైకి నీటి కాలువ మార్గం కనుక్కున్నారంట. కొండపైకి కాలువ పైనుంచి కిందకు వస్తుంది, కానీ కింద నుంచి పైకి నీళ్లు తీసుకెళ్ళేది చూశారంట. కనిపెట్టి దావీదు ఆ నీటి కాలువ ద్వారా పైకి వెళ్ళి వాళ్ళని జయించాడని ఈ ఆర్కియాలజీ వాళ్ళు కనిపెట్టారు. మన బైబిల్లో ఉంది, అది నిజమా కాదా, ఎలా చేశారు, జయించాడు అంటున్నారు, ఈ బైబుల్ సత్యమా కాదా అని పరిశీలిస్తే వాళ్ళకి ఆ నీటి కాలువ మార్గం దొరికిందంట. ఆ కింద నుంచి ఆ మార్గం ద్వారా నీటి కాలువ ద్వారా నీటి ద్వారా వాళ్ళు వెళ్ళి వాళ్ళని జయించాడు దావీదు అని వీళ్ళు ఆర్కియాలజీ వాళ్ళే మనకు ఎవిడెన్స్ చూపించారు. చూడండి, బైబుల్ ఎంత సత్యమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అది అని మళ్ళా ప్రతిసారి నిరూపింపబడుతుంది. అయినప్పటికీ వారి యొక్క పరిశోధనలు ఆపట్లేదు. ఇప్పటి వరకు 2500 నిదర్శనాలు ఆర్కియాలజీ వాళ్ళు రుజువులు అంటే ఎవిడెన్సెస్ని బైబిల్ మీద మాత్రమే తీసుకొచ్చారంట. బైబిల్ మీద ఎన్ని ఎవిడెన్సెస్ చూపించారంటే ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రజ్ఞులు అనమాట. బైబిల్లో ఇది నిజమా కాదని రుజువులు వాళ్ళు పరిశోధించి రుజువులు ఎన్నంటే 2500 అన్ని చేశారంట. చూడండి, ఏ గ్రంథం మీద ఇంతవరకు చేయలేదు. యెరూషలేము మీద చాలా ఎక్కువ చేశారు. ఇందుని బట్టి సత్యమైన గ్రంథం బైబిల్ మీద ఎంత నిఘా వేస్తున్నారో మనకు అర్థమవుతుంది. యెరూషలేములో మన క్రైస్తవ బిడ్డలుగా మనం ఏం ఆలోచిస్తున్నాము? మనము ప్రతిరోజు బైబిల్ని చదవటము, వెళ్ళిపోవటం, అంతేగాని దాని అంత సత్యం ఉందో మనం చదివేటప్పుడు ధ్యానిస్తూ చదవమంటారు మన పాస్టర్ గారు. అలా ధ్యానిస్తూ సత్యంని గ్రహించుకోవాలంటే ఆ సత్యం ఏమిటో మనము తెలుసుకోవాలా. దానిలో మనకు అంత పవిత్రమైన గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎల్లప్పుడూ దేవుడికి స్తుతులు చెల్లించుకోవాలి. యెరూషలేములో జరిగిన పరిశోధనలు ఎక్కడా జరగలేదని తెలుస్తుంది. కాబట్టి యెరూషలేము గురించి మనం అందరము ప్రార్థన చేద్దాం. బైబిల్లో కూడా ఉంది యెరూషలేము గురించి. తండ్రి దానియేలు వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేశారు, మనము ప్రార్థన చేయాలి ప్రతిరోజు. మన కుటుంబాల గురించి కాదు, యెరూషలేము గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుండి అందరం అనుకుందాం. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దావీదు తనకు దేవుని మీద ఎలా జయించాడు? నీటి కాలువ కాదు, ఏం కాదు, అవన్నీ దేవుడు, ఆ మార్గాలు ఏర్పరిచింది కూడా దేవుడే. ఎలా జయించాడు? తనకు దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, గతంలో ఆయన ఇచ్చిన విజయాలు, ఆయన చేసిన ఉపకారాలను బట్టి మరి దేవుడు తన పితరులతో వారిని వెళ్ళగొట్టమన్నాడనే విషయం కూడా తెలుసుకొని వారి మీదకు దావీదు దేవుడి యొక్క బలముతోనే, శక్తితో మాత్రమే మీదకెళ్ళాడు. ధైర్యంగా, రోషంగా. దేవుడు చెప్పినా వీళ్ళు ఇంకా ఇంతకాలం ఉన్నారా అని రోషం కూడా వచ్చింది. నా దేవుడు చెప్పిన పని మేము ఇంతవరకు చేయలేదంటే ఎంత సిగ్గుచేటు, నా దేవుడు ఎంత బాధపడుతుంటాడని వాళ్ళ మీద దండయాత్ర చేసి విజయాన్ని సాధించాడు మన దావీదు యెరూషలేముకు. అందుకే అప్పటి నుండి యెరూషలేముకు సియోను కోట, దావీదుపురం అని పేరు పెట్టింది. ఎందుకు? దావీదు విజయాన్ని సాధించిన తర్వాతే దావీదు వలనే దానికి ఆ విధంగా సియోను కోట, దావీదుపురం అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగోడలుగా ఉన్న వీరిని ఎలాగైనా జయించాలనుకున్నాడు దావీదు. అలాగే మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఏం అడ్డుగోడలు ఉన్నాయో, ఎబ్సీయు లాంటి అడ్డుగోడలు ఉన్నాయేమో మనం తెలుసుకుందాం. ఆ అడ్డుగోడల్ని మనం కూడా దావీదు వలె దేవుడి పట్ల విశ్వాసం, నమ్మకంతో ఆయన తప్పక మన పితరులకు దావీదు తన ముతక వాళ్ళ చేత దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి రోజు కథలు వినేవాడు కదా. విని దేవుడిలో ఫలం పొందుకున్నాడు, ఇష్టం పెంచుకున్నాడు. మనం రోజు బైబిల్ చదువుతుంటాం, అనేక సార్లు వాక్యాలు, ఎన్ని వాక్యాలు వింటుంటాం మనం రోజు. ఈ హన్నా ప్రార్థన వలన రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు గొప్ప గొప్ప విషయాలు మనకు, ముఖ్యంగా పరమగీతం ద్వారా మనకు ఎన్ని బోధిస్తున్నారు. దేవుడితో ఎలా మనము ప్రియుడికి ప్రియురాలకున్న సంబంధం లాగా దావీదుకైతే ఉందండి. అది ఆ ప్రియుడు ప్రియురాల్లాగా అంత సత్సంబంధం కలిగి ఉన్నారు. మనం కూడా ఆ దావీదు వలె అంత సత్సంబంధం కలిగి, రోషం కలిగి, దేవుడి విషయంలో, మన ఇంటి విషయాలు వాటి కోసం కాదు మనం రోషపడాల్సింది, పరాక్రమం చూపాల్సింది.
కావాల్సింది మన దేవుడి కోసం మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేసుకొని ఇటువంటి ఎబిసిల్ లాంటి అడ్డుకోవడాన్ని రోషంతో వెళ్ళి జయించాలి. మనకు ఎప్పుడైతే రోషము, దేవుడి మీద పట్ల ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఉంటుందో తప్పక మనకు కూడా దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి విజయాన్ని ఇస్తాడు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన, వాక్యము, ఆరాధన, స్తుతి, దేవునితో సహవాసాన్ని అణిచివేసే ఎబిసిల్ లాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ. మన హృదయంలోనే అపవాది అనే ఎబిసియుడు ఉన్నాడు. అటువంటి వాడిని మనము జయించాలంటే దావీదు వంటి శౌర్యము, రోషము మనము కూడా కలిగి ఉండాలి. దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. తప్పక సాధిద్దామండి. ఎబిసియుడు లాంటి లక్షణాలు మనకి ఏ అయితే అడ్డంకులుగా ఉన్నారో వారిని మనల్ని అణిచివేస్తుంటారు. ప్రార్థన చేసుకుందామంటే ఎప్పుడు వద్దులే అని చర్చికి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళ ద్వారానే అణిచేస్తుంటారు. రోజు వెళ్తున్నావా చర్చికి అని ఇంట్లో వాళ్ళ ద్వారా జరుగుతుంటుంది. ఇంట్లో కుటుంబ సమస్యల ద్వారా మనలో పరిశుద్ధాత్మ అణిచివేయబడిపోతుంటుంది. అంటే అగ్నిలాగా మండుతున్నది, దాన్ని ఆర్పేయడానికి అణిచివేయడానికి జరుగుతుంటాయి అన్నమాట. ఇలాంటివి జరుగుతుంటాయి. ఎఫ్సిఎల్ అంటే వాళ్ళు అణిచివేసే మనస్తత్వాలు జరుగుతుంటాయి మనకు. అవన్నీ మనం ఎదిరించాలి, తెలుసుకోవాలి. దేవుడు ఎఫ్సిఎల్ని ఎందుకు వెళ్ళగొట్టమన్నాడంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని అణిచివేస్తారని వెళ్ళగొట్టమన్నాడు. అందుకే నేడు మన క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి అణిచివేతలు ఉన్నాయో తెలుసుకొని మనం అందరము ఎదురిద్దాము. వాటిని పారదోలుదాం దేవుడు నామంలో. దావీదుకున్న దైవిక రోషం మనం కూడా పొందుకుందామండి. దావీదును దావీదు వాక్యంలో చెప్పాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అన్నాడు కదా. అంటే ఇది దీనికోసమే కాబోలని నేను అనుకుంటున్నానండి. నాకైతే తెలియదు. మనం కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద కంటే మనము ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన మన యొక్క సంపద పెంచుకోవటం కాదు, మనము పరలోక రాజ్యాన్ని చేరడానికి ఏది కావాలో అటువంటి ఎత్తైన కొండ మీదకి ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడితో సహవాసం ఇవ్వమని మనం అడగాలి. ఇంకొక విషయం ఈ మధ్య వార్తల్లో చూశానండి నేను. ఈ కనానీయులు యెరూషలేము పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో ఒక తెల్లటి మట్టి లాంటిది తవ్వితే లోపల కర్మాగారాలు ఉన్నాయంట. కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారాలు ఒక నగరం లాగా ఉందంట. అక్కడ పూజలు చేసే గదులు వేరు, తర్వాత వీళ్ళు నివసించే రూములు వేరు, ఇలా ఉన్నాయంట. ఏంటి వీళ్ళంతా అంటే బైబిల్లో కనానీయుల గురించి చెప్పారు కదా, వారి యొక్క ప్రదేశం అంట. అక్కడంట రాళ్ళు, ఒకలాంటి రాళ్ళు అంట. అవి చాలా ఏదో పేరు చెప్పారు. ఆ రాళ్లతోనే వాళ్ళు ఇవి కత్తులు అన్ని తయారు చేసుకున్నారంట. అవి ఎంత చాలా సూదిగా ఉన్నాయంట, బలిష్టంగా ఉన్నాయంట. ఆ రాళ్లతో తయారు చేసుకున్నారు. వీళ్ళు వృత్తులు కూడా నిర్మించుకున్నారు. ఇవి వస్తువులు తయారు చేసే వాళ్ళు ఒకరు, పూజలు చేసేవాళ్ళు, ఇట్లా వృత్తుల వారిగా విభజించుకున్నారంట. ఆ రాళ్ళతో చేసుకున్న తర్వాత కొంత వేస్టేజ్ వస్తుంది కదా, ఆ వేస్టేజ్ ఎక్కడ కనిపించలేదంట, ఎక్కడో దాచిపెట్టారంట. ఎందుకంటే ఆ వేస్టేజ్ని బట్టి వీళ్ళ యొక్క పనితనాన్ని వేరే వీళ్ళ విద్యను నేర్చుకోకూడదు. కత్తులు తయారు చేయటము, బల్యాలు తయారు చేసేవి, ఇవన్నీ ఎవరు నేర్చుకోకూడదని వాటి ఆనవాళ్ళు లేకుండా చేశారంట. వాటి యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ మధ్య నిన్ననే చదివానండి. ఈ కనానీయుల గురించి బైబిల్లో ఉంది. వాళ్ళే చెప్తున్నారు వార్తల్లో, బైబిల్లో ఉన్న కనానీయులు ఇక్కడ నివాసం చేశారని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపించారని చెప్తున్నారు. ఇంతకంటే ఏంటండి, మన దేవుడు నామానికే మహిమ కలుగును గాక. మనం అందరము ఈరోజు ఎబిసిల్ లాంటి మనస్తత్వాలు ఉంటే అవన్నీ పారదోలుకుందామండి. దాని గురించి ప్రార్థన చేద్దాం. యెరూషలేము గురించి ప్రార్థన చేద్దాము. ఈ వాక్యాన్ని దేవుడికే మహిమ ఘనత చెల్లును గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.